మరో ఉత్తరం చూద్దామండి. గోపాల్ వరంగల్ నుంచి రాస్తున్నారు. అపార్ట్మెంట్లలో ఉన్నవారు ఇంటి ముందు ఎక్కువ దీపాలు వెలిగించుకోలేరు కదా, మరి వారికి ప్రత్యామ్నాయం ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఐకమత్యం అనేది కానీ ఉన్నట్టయితే వెలిగించుకోవడానికి అవకాశం లేదు అనేది ఉండదు. ఆ ఐకమత్యం లేకపోతే ఇక్కడ వెలిగించారు, మేము వెళుతూ ఉంటే అటు ఇటు వస్తూ ఉంటే మా వస్త్రాలకు అంటుకోవా, అవి ఇవి ఇట్లాంటివన్నీ వస్తాయి. ఐకమత్యం ఉండడం చాలా అవసరం. ఒకటి. రెండు, అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ ఇంటి ముందే వెలిగించుకోవాలని నియమం లేదు. అమ్మవారు మన ఇంట్లోనే ఉందా? ఓ శ్రీశైలంలో లేదా, ఓ కాళహస్తిలో లేదా, ఓ తిరుచానూరులో లేదా, ఎక్కడ లేదు. భక్తి శ్రద్ధలతో మన కింద అందరికీ ఉండేటటువంటి సెల్లారంటారే, అక్కడికి వెళ్ళి ఇదిగో ఇది నాకు ప్రత్యేకమైనటువంటి కేటాయింపబడ్డ భూమి అని నిర్ణయించుకుని అక్కడ చక్కగా పద్మపు ముగ్గు 8 కోణాలు వచ్చేలాగా వేసుకుని అక్కడ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా చేసుకుని వస్తే నష్టం ఏమొస్తుంది? అంచేత అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధమైన కష్టమూ లేదు. ఈ విధంగా ఉంటే అపార్ట్మెంట్కి ప్రతిదానికి ఒకటి ఉంటాడు, ఒక ప్రెసిడెంట్ అని, ఓ సెక్రటరీ అని. ప్రపంచానికి సంబంధించిన మొత్తం అంతా కూడా వాళ్లే ఏలుతున్నటువంటి ఆలోచనతో ఉంటారు కొందరు. అసలు దీనికోసమే పుట్టామా అన్నట్టుగా ఉంటారు కొందరు మహానుభావులు. చాలా సంతోషించదగిన విషయం వాళ్ళ పాపం అజ్ఞానానికి. జాగ్రత్తగా వాళ్ళు ఒకవేళ ఆ అవకాశం కూడా ఇయ్యనటువంటి పుణ్యాత్ములైతే మరోమారు నమస్కరించుకుని, అమ్మా మా ఇంట్లో మేమే చక్కగా దీపాలు పెట్టుకుంటాం అనుకుని, ఎక్కడైతే గర్భగృహం ఉంటుందో అంటే ఇంటికి అన్నిటికీ కూడా మధ్య ప్రాంతం అక్కడ ఏర్పాటు చేసుకుని అష్టదిక్కులకి అష్టదీపాలని పెట్టుకుంటే మరింత సుఖవంతం, సుఖప్రదం.